సో మీకైతే ఈ రోజు నేను ఒక మంచి ప్రాపర్టీ చూపించడానికి వచ్చానండి. ఎందుకంటే చాలా మందికి ఇల్లు తీసుకోవాలనే కోరిక ఉంటుంది. సో 2BHK లోనే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో, అది కూడా మన బండ్లగూడ ఏరియాలో. మీరు ఏరియా చూసినట్టయితే కూడా ఎంత క్లాసీగా కూడా ఉందో, ఇంత క్లాసీగా ఉన్న ఈ అపార్ట్మెంట్ లో 2BHK అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, 3 అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి నేనైతే చూపిస్తాను, వచ్చేసేయండి. మనకి కార్ పార్కింగ్ కూడా చాలా అంటే చాలా ఇండివిజువల్ గా ఇచ్చారు. మెయిన్ లిఫ్ట్ కూడా ఉంది. 5 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి అబ్బా మెట్లు ఎక్కాలా, లిఫ్ట్ ఫెసిలిటీ లేదా అనుకుంటారు చాలా మంది. అయితే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది, చూద్దాం రండి. లిఫ్ట్ కి జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంది. చలో ఇంకా పైకి వెళ్ళి మన అపార్ట్మెంట్ లో ఏముంది, ఎలా డిజైనింగ్ ఉంది అనేసి ఒకసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు E96. నేను మీ అలంకృత. చాలా మందికి ఒక ఇల్లు తీసుకోవాలంటే ఒక డ్రీమ్ గా ఉంటుందండి చాలా మందికి. ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా చెప్పవసరం లేదు. సో తక్కువ బడ్జెట్ లో ఎక్కడ దొరుకుతాయి అని సెర్చ్ చేస్తూ ఉంటారు. బట్ నేను ఈ రోజు హ్యాపీ న్యూస్ షేర్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో మనకి ఇక్కడ నాగారం కేఎస్ఆర్ టౌన్షిప్ బండ్లగూడలో ఉన్నామండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో, అండ్ దట్ టు 3 ఫ్లాట్స్ ఉన్నాయండి. అంటే ఒక్కో ఫ్లాట్ కి ఒక్కో రేట్ ఉంది అనుకోండి. చాలా అంటే చాలా స్పేషియస్ గా, అండ్ వెదర్ చూసినా, ఎన్విరాన్మెంట్ చూసినా, అండ్ చుట్టుపక్కల చూసినా చాలా పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, రింగ్ రోడ్స్ ఉన్నాయి, చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ఆ విశేషాలు ఏంటో డైరెక్ట్ ఓనర్ గారితోనే మాట్లాడదాం. ఎందుకంటే నేను వీడియో చేస్తే ఒకలా ఉంటుంది, డైరెక్ట్ ఓనర్ గారితోనే మాట్లాడతాం. మీకు ఇంకా చాలా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. కాబట్టి హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఎలా అంటే ఎట్ ఏ టైం అసలు అన్ని ఫ్లాట్లన్నీ సేల్ అయిపోతున్నాయి. అంటే దీంట్లో 5 ఫ్లోర్స్ ఉన్నాయి సార్. 5 ఫ్లోర్స్ లో ఈచ్ ఫ్లోర్ లో 3 కంప్లీట్ అయిపోయాయి టోటల్ గా. ఇంకొక 3 బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. అది కూడా సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి బ్యాలెన్స్. సో ఇంత స్పీడ్ గా సేల్ అయిపోతున్నాయి కదా సార్, దీని మీద ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ అంటే మా ఫ్లాట్స్ అవి మంచి డిజైన్ బాగుందండి. చూసారు కదా మీరు కూడా. అవును, చాలా తక్కువ ప్రైస్ ఉంది. సో మనం అయితే ఈ రోజు ప్రైస్ కూడా తక్కువ ఉంది. సో ఈ రోజు అయితే మిగిలిన 2 కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. బట్ నేను ఇదైతే కవర్ చేసేద్దాం. ఫ్లాట్స్ కూడా బాగా స్పేషియస్ గా ఉన్నాయి. సో మెయిన్ డోర్ చూసినా గానీ చాలా స్ట్రాంగ్ ఉంది ఇది మాత్రం. ఎందుకంటే తక్కువ ప్రైస్ పెడతారు కదా అని క్వాలిటీలో ఎక్కడ కూడా మనకి తక్కువ లేదనమాట. సో చాలా స్ట్రాంగ్ గా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ ఇది. రండి లోపలికి. ఇది ఎంత సార్ ఎస్ఎఫ్టీ? ఇది 1180 ఎస్ఎఫ్టీ అండి. 1180. సో మిగిలిన అది ఆపోజిట్ లో అది 1221 అండి. ఓకే, ఇది 1200 అండి. 1200. ఇప్పుడు ఇది ఎంత ఉంది సార్? ఇది 1180 అండి. 1180 41 lakhs. 41 lakhs. ఇందులో నెగోషియేషన్ ఏమైనా చేస్తారా, లేదంటే మళ్ళీ ఫిక్స్డ్ రేటా మనకి? ఇది ఫిక్స్డ్ రేట్ అండి. ఫిక్స్డ్ రేట్ కంప్లీట్ గా. ఓకే. సో ఫేసింగ్ ఏముంది సార్ ఇది? హౌస్ ఇది నార్త్ ఫేస్ ఉందండి. ఓకే. ఆ పక్కది కూడా నార్త్ ఫేస్. అది ఈస్ట్ ఫేస్. ఓకే. సో మీరు చూసినట్లయితే ఇది చాలా మనకి హాల్ వచ్చింది. సో పైన సీలింగ్ కూడా చూపించండి ఒకసారి. కంప్లీట్ గా ఇంకా మీరు ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలంటే కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా చేసే ఉంది కాబట్టి గోడలకు చూసినా ఎక్కడ చూసినా లైట్ గా మీరేమైనా డిజైన్ మార్చుకోవాల్సిందే తప్పితే. ఒకసారి అక్కడ నుంచి చూపించండి ఎంత పెద్ద హాల్ ఉందో మనకు ఒకసారి. ఎందుకంటే ఎల్ షేప్ సోఫా వేసుకోవచ్చు, ఇంకా కబోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టించుకోవచ్చు. సో అంత స్పేస్ ఉంది మనకి. సో హాల్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం రండి. ఎస్. సో పూజా రూమ్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. దీని పక్కనే హాల్ పక్కనే చాలా స్పేషియస్ గా కూడా ఉంది, చాలా చిన్నగా లేకుండా చాలా సూపర్ గా ఉంది. ఎస్. సో ఇక్కడ చూసుకుంటే ఇదంతా డైనింగ్ ఏరియా మనకి. ఒకసారి ఇక్కడ కూడా చూపించండి. డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది డిజైనింగ్. జస్ట్ మూవ్ ఆన్ అవ్వడమే కదా సార్ ఇంకా బ్యాలెన్సింగ్. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. పెయింటింగ్ ఒకటి ఫైనల్ కోట్ పెండింగ్ ఉందండి. అదే ఒకవేళ ఎవరైనా మూవ్ అవుతానంటే ముందుగా 1 వీక్ ముందుగా రెడీ చేసి పెట్టేస్తారు. ఓకే. ఒకవేళ బ్యాంక్ లోన్ అత్రూ ఎంత వరకు బ్యాంక్ లోన్ అంటే 80% బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది. 20% డౌన్ పేమెంట్ చేయాలి. ఓకే. మీకు కింద
కొన్ని విజువల్స్ చూసుకుంటే ఆల్రెడీ కార్ పార్కింగ్ ఉంది, సీసీ కెమెరా అవైలబిలిటీ ఉంది. సో వాటర్ చూసుకున్నా గానీ సో మనకి 24/7 అసలు ప్రాబ్లమే లేదు. ఎస్, నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఈ బాల్కనీ వ్యూ. మీరు ఒకసారి రండి లోపలికి, ఎందుకంటే చాలా పెద్దగా ఇచ్చారు, చాలా చిన్నగా కాకుండా. వాష్ ఏరియా లాగా కూడా దీన్ని యూజ్ అయితే చేయొచ్చు మనం. ఒకసారి చూడండి ఎంత బాగుంది. సో ఇటు నుంచి వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎదురుగా చూస్తుంటే అక్కడ అన్ని డూప్లెక్స్ హోమ్స్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే మనకు లేదు. ఎందుకంటే చాలా మంది గజిబిజి ట్రాఫిక్ లలో ఇల్లుండి అబ్బా నిద్రపోతున్నప్పుడల్లా డిస్టర్బెన్స్ అనుకుంటారు. బట్ ఇక్కడ ఎంత బాగుందంటే వెదర్ కూడా మనకి ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. ప్రశాంతంగా ఎంతసేపు బయట ఉన్నా ఇంట్లోకి వచ్చేయాలనిపించేంత. ఎస్, సో నెక్స్ట్ మనం కిచెన్ లోకి వెళ్దాం రండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా మనం ఇప్పుడు రీసెంట్ సేల్స్ లలో చూసినట్టయితే చాలా సన్నగా పొడవుగా పెట్టేసి ఎక్కువ సెల్ఫ్లు పెట్టేస్తున్నారు. బట్ ఇది మాత్రం ఒక రూమ్ అంత ఉంది కిచెన్ చెప్పాలంటే ఆల్మోస్ట్ గా సార్. సో మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా చాలానే ఉన్నాయి. చాలా స్పేషియస్ గా ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్ లో కూడా, ఎందుకంటే ఫ్రిడ్జ్ అని అవని ఇవని అలా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అటాచ్డ్ అట్ సైడ్ ఆల్రెడీ వాష్ ఏరియా బాల్కనీ ఉంది. వాష్ ఏరియా లాగా యూజ్ చేయొచ్చు, ప్లస్ దీన్ని కూడా వాష్ ఏరియా లాగా యూజ్ చేయొచ్చు. వామ్మో, చాలా స్పేస్ ఉంది సార్ పెద్దగానే. ఎందుకంటే ఇంటింటి ప్లేస్ వదిలేసారంటే మీరు చాలా గ్రేట్ అసలు నిజంగా. ఎందుకంటే ఇంత చిన్న ఏరియా దొరుకుతుంది, దీంట్లో ఏం పెడదామా, కిచెన్ చిన్నగా చేసి ఇంకా దీన్ని 3 BHK అయినా కూడా చేయొచ్చు యాక్చువల్ గా. బట్ అలా ఏం లేకుండా మనకి సో ఇక్కడ వాష్ ఏరియా లా కూడా యూజ్ చేసుకోవచ్చు, రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ గా కూడా ఆల్రెడీ పెట్టేసారు. ఇది మళ్ళీ ఈ ట్యాప్ సెపరేట్ ఇచ్చాము. ఓకే సార్, ఒకవేళ ఇది వాష్ ఏరియాకి యూజ్ చేసుకోకపోయినా చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు బాల్కనీ లాగా. అంత పెద్దగా ఉంది, ఎందుకంటే ఎటు లేదన్నా 4 చైర్స్ అయితే పడతాయి ఇక్కడ. ఎస్, సో డైనింగ్ ఏరియా మీరు ఆల్రెడీ ఇందాకే చూస్తుంటారు. ఇది కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఒక ఇద్దరే కాకుండా ఒక 5-6 ఉన్నా కానీ ఇరుకిరుగ్గా ఉండదు. ఓన్లీ 2 BHK తీసుకుంటే చాలా మందికి ఆ థాట్ ఉంటది, 2 BHK తీసుకుంటే ఇరుగ్గా ఉంటుందేమో. బట్ మన ఫ్లాట్లలో అలా ఉండదు. సో 2 bedrooms అయితే ఉన్నాయి ఆపోజిట్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఐ థింక్. ఒకసారి రండి చూద్దాం. ఎస్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగా పెద్దగా ఉంది, చిన్నగా అయితే అస్సలు లేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు అన్ని కంప్లీట్ గా సీలింగ్ గానీ, విండోస్ గానీ, డోర్స్ గానీ అన్ని కంప్లీట్ గా. సో 2 రూమ్లకు కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చేస్తారు కంప్లీట్ గా. చూడండి, వాష్రూమ్ కూడా పెద్దగానే ఉంది, చిన్నగా ఉందని మీరేం బెంగపడాల్సిన పని లేదు. సో సెల్ఫ్ కూడా చూసారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి మాస్టర్ రూమ్, ఒకటి చిన్న బెడ్రూమ్ ఇస్తే సరిపోద్ది అనుకుంటారు. బట్ చాలా స్పేషియస్ గా ఉంది, పెద్దగా ఉంది. సెల్ఫ్లు కూడా మనకి ఇన్ని ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. సో ఆల్మోస్ట్ 2 రూమ్లు పెద్దగానే ఉన్నాయి సార్. ఇది ఇంకొంచెం పెద్దగా ఉంది, స్పేషియస్ గానే ఉంది. సో మనం అంటారు కదా కింగ్ సైజ్ బెడ్స్, క్వీన్ సైజ్ బెడ్స్ అని. సో అంత పెద్ద బెడ్స్ కూడా వేసుకోవచ్చు, మనకు కంఫర్టబుల్ గానే ఉంటుంది. సో ఇక్కడ మనకి అంటే ఫ్రీ ఇచ్చేది, ఇంకా మనం ఏమైనా డెకోర్ చేసుకోవడానికి కానీ, మనకు కంఫర్టబుల్ గా పెట్టించుకోవడానికి కానీ ఇంటీరియర్ ఒకవేళ లైఫ్ ఇన్ కేస్ చేయించుకుంటే వాళ్ళ కంఫర్ట్ ని బట్టి ఇది చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ బీరువా పెట్టేయచ్చు ఇక్కడ. సో దానికోసమే ఈ స్పేస్ వదిలారు యాక్చువల్ గా. సో సేమ్ ఇవన్నీ సెల్ఫ్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏ బెడ్రూమ్ లో అయినా సరే. అండ్ విండోస్ కూడా మనకి నెట్టెడ్ ఇచ్చారు, ప్లస్ UPVC విండోస్ కూడా ఇచ్చారు కంఫర్ట్ గా. చాలా ఫ్రీగా ఉంది, మంచిగా. ఎస్, సో దీనికి కూడా సేమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఎస్, సో కంప్లీట్ గా ఇదండి 2 BHK. మీకు ఎలాంటి డౌట్స్ రావాల్సిన పని లేదు, మీరు వచ్చి విజిట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఓనర్ గారు వేణు గారు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ. ఒక్క ఫ్లాటే కాదు, మనకు ఆల్రెడీ ఇంకొక 2 ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు బయట కూడా వ్యూ చూపిస్తాను రండి ఒకసారి. ఎందుకంటే చాలా పెద్ద స్పేషియస్ ఉన్న పూజా రూమ్ ఉంది, ఎట్ ది సేమ్ టైం డైనింగ్ టేబుల్ కూడా ఉందన్నమాట. ఎస్, ఇంకొకటి మెట్లే కాదు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు చూసుకున్నా గానీ మొత్తం కంప్లీట్ గా కనిపించేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి టాప్ యాంగిల్ కి వెళ్దాం మనం. పైన ఫ్లోర్ కి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు, అంటే చుట్టుపక్కల ఏరియాలో ఏమేమి సరౌండింగ్స్ ఉన్నాయి, ఎలా ఉంది అనేది కూడా ఒకసారి వచ్చేసేయండి. కదా, సో ఇక్కడ చాలా పెద్ద ట్యాంకే ఉంది కంప్లీట్ గా. ట్యాప్స్ కూడా ఇంకా ఎక్స్ట్రానే ఉన్నాయి, అంటే ఇక్కడ ట్యాప్ ఉంటే బాగుండు లేకపోతే ఇక్కడ చెప్తే బాగుండు అనేది కాకుండా వాష్ ఏరియాలో కూడా
2-3 బైక్స్ అయితే ఇచ్చేసారు. సో ఇది మన ట్యాంక్ అన్నమాట. సో పైనుంచి వ్యూ చూపిస్తాను మెయిన్ మీకు, ఒకసారి వచ్చి. కంప్లీట్ గా సిటీ మొత్తం కనిపించేస్తుంది నాకైతే, ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న సిటీ అంతా. వావ్, మొత్తం కవర్. అవి మోడీ అపార్ట్మెంట్స్ అండి, అవే మోడీ అపార్ట్మెంట్స్. చూసారు కదా, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే మోడీ అపార్ట్మెంట్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఐ థింక్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. బాగా కంప్లీట్ గా సీరియస్ ఎంత బాగుంది కదా, ఫుల్ నేచర్ అనిపిస్తుంది నాకైతే, గ్రీనరీ. చూసారు కదా, ఇంకా 2 ఫ్లాట్స్ విజువల్స్ కూడా మేము తీసేస్తాము. డైరెక్ట్ 7 నెంబర్ పెట్టేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఫ్లాట్ విజిట్ కూడా రావచ్చు. ఎందుకంటే మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత ఈ ఏరియాలో ఇంత క్లాస్ ఉన్న ఏరియాలో దొరకడం అంటే చాలా కష్టం. ఎందుకంటే నేనే షాక్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బికాస్ మేము ముందు చేసిన ఫ్లాట్స్ ఏంటంటే కొంచెం ఇరుకిరుగ్గా ఉంటాయి, 2 BHK అంటే ఇట్లా ఉంటది. బట్ ఎంత ప్లేస్ ఉందంటే మాస్టర్ బెడ్రూమ్ అయినా, కిడ్స్ బెడ్రూమ్ అయినా, వాష్ ఏరియా అయినా, అండ్ పూజా రూమ్ కూడా ఇచ్చారు. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది, హాల్ కూడా పెద్దగా ఉంది, డైనింగ్ ఏరియా కంప్లీట్ గా దానికి సెట్ అనమాట. సో మంచి ప్లేస్ ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఇంత తక్కువ బడ్జెట్ లో 2 BHK ఈ మధ్య కాలంలో చూడడం చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడు 50 అబోనే ఉంటాయి ఎక్కడైనా, మీరు ఎక్కడ సెట్ చేసినా గానీ. ఒకసారి వచ్చి మన ఫ్లాట్స్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.